కూడవెళ్లి చూడకపోతే కుక్క బతుకు అనేటువంటి విషయాన్ని మనం బాగా వింటాం. భూలోక కైలాసంగా హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్నటువంటి కూడవెల్లి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ప్రతి ఏటా పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని 5 రోజుల పాటు జాతరోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ క్షేత్రంకి గొప్ప ఖ్యాతి ఎందుకు లభించిందనగా, పూర్వం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత బ్రహ్మహత్య మహాపాతక దోషం నివృత్త్యర్థం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఈ క్షేత్రం విచ్చేసి పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నది పుణ్య స్నానమాచరించి సైకతలింగ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి తీసుకొచ్చినటువంటి శివలింగం నేటికి గర్భాలయంలో దర్శనమిస్తుంది. ఒకే ప్రాణమట్టం మీద కాశీ విశ్వనాథ స్వామి వారిని, అలాగే రామేశ్వరంలో ఉన్నటువంటి సైకత లింగాన్ని సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. కనుక కాశీ రామేశ్వర క్షేత్రాల దర్శనం చేసుకున్నటువంటి పుణ్యఫలం లభించాలంటే కూడవెల్లి క్షేత్రం దర్శించాల్సిందే. ఒకే ప్రాణమట్టం మీద కాశీ విశ్వనాథ స్వామి వారిని, అలాగే త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు శివలింగ ప్రతిష్టాపన చేసినటువంటి ముహూర్తమే ఈ పుష్యబహుళ అమావాస్య. రాముడంతటి వాడే బ్రహ్మహత్య మహాపాతక దోష నివృత్త్యర్థం శివలింగ ప్రతిష్టాపన చేసినటువంటి క్షేత్రం. మానవ మాత్రలము అనేక దుష్కర్మలు చేస్తుంటాం. దుష్కర్మలు తొలగించుకోవాలనుకుంటే కూడవెల్లి క్షేత్ర సందర్శనం చేస్తే చాలు, చేసుకున్నటువంటి అనేక దుష్కర్మల నుంచి విముక్తులవుతాం, సకల పాపాల నుండి కూడా విముక్తులవ్వగలుగుతాం. కూడవెల్లి క్షేత్రం ఇచ్చేయండి, పరమ పవిత్రమైనటువంటి మాండవ నదిలో పుణ్య స్నానమాచరించండి, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించండి, తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.